న్యూస్. టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరంగా ఉన్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందానాల పెళ్లి విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. అభిమానులు ప్రేమగా పిలిచే విరోష్ పేరుతోనే వారి వివాహ వేడుక జరగనుంది. ఈ జంట ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ పెట్టి అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి ఉదయపూర్కు బయలుదేరిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రేపటి నుండి వేడుకలు ప్రారంభమై ఫిబ్రవరి 26న ప్రధాన వివాహం జరగనుంది. ఈ సంతోషకరమైన వార్తతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లి అధికారికంగా ప్రకటించబడింది. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరుతో ఈ వివాహ వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా జరగనుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ మధుర క్షణం ఇప్పుడు నిజమయ్యింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సూపర్ హిట్ జంటగా నిలిచిన వీరు ఇప్పుడు నిజ జీవితంలో భాగస్వాములు కానున్నారు. హైదరాబాద్ నుండి ఉదయ్పూర్ వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పెళ్లి ప్రైవేటుగా సన్నిహితుల సమక్షంలో జరిగిన తరువాత మార్చి 4న హైదరాబాద్లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లి తరువాత రణబాలి సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ జంట పెళ్లి వార్తతో టాలీవుడ్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంతోషకరమైన క్షణాలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం AA22 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టీజర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో జరగనుంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అల్లు అర్జున్ 22వ సినిమా AA22 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మెగా బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ ప్రాజెక్టులో కథాంశం, జోనర్పై స్పష్టత టీజర్ ద్వారా రానుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్కు సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత షూటింగ్ పూర్తయ్యే వరకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోమని మేకర్స్ స్పష్టం చేశారు. అబుదాబిలో నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రీజనల్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రముఖ నిర్మాత కేవీ రావు ఆధ్వర్యంలో చిరంజీవికి సన్మాన వేడుక జరిగింది. ఈ విజయం అభిమానుల ప్రేమను మరోసారి చాటింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధిస్తోంది. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు నెలకొల్పింది. అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పండుగ సమయంలో ప్రేక్షకుల నుండి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని వారాల తర్వాత కూడా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. కె రాఘవేంద్రరావు, అశ్విని దత్ వంటి సినీ ప్రముఖులు సన్మాన వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి పట్ల అభిమానుల ప్రేమ ఈ విజయంతో మరింత పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుండి రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్ హిట్ అవుతోంది. మల్లారెడ్డి కళాశాలలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కు భారీ కిక్ ఇచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి బాగా సెట్ అయ్యింది. చంద్రబోస్ పదునైన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్తో ఈ సాంగ్ అదిరిపోయింది. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా విడుదల చేశారు. రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని
పవన్ స్టైల్కు దగ్గరగా ఉండేలా డిజైన్ చేశారు. బిగ్ స్క్రీన్పై ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్కు ఫుల్ ఫీస్ట్ లాంటి ఈ సాంగ్ సినిమాకు మరింత హైప్ తెస్తోంది. హనుమాన్ సూపర్ హిట్ తర్వాత దాని సీక్వెల్ జై హనుమాన్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. అంజనాద్రి హంపీలో ఘనమైన పూజా కార్యక్రమంతో మొదలైంది. తేజ సజ్జా ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ, భూషణ్ కుమార్, అనిల్ తడానీలు పాల్గొన్నారు. జై హనుమాన్ సినిమా హంపీలోని అంజనాద్రి బెట్టాలో భక్తి శ్రద్ధలతో లాంచ్ అయ్యింది. భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా అనిల్ తడానీ కెమెరా ఆన్ చేశారు. తేజ సజ్జా ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడం విశేషం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ నిర్మాణంలో వస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ పాన్ ఇండియా లెవెల్లో భారీగా రూపొందుతోంది. హనుమాన్ సక్సెస్ తరువాత ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం మైథలాజికల్ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుంది. అభిమానులు ఈ అవైటెడ్ సీక్వెల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమాలో పాన్ ఇండియా హిట్స్ తో పాటు భారీ మల్టీస్టారర్ల ట్రెండ్ ఊపందుకుంటోంది. బాలీవుడ్, కాలీవుడ్, మలయాళంలో సీనియర్ స్టార్స్ కలయికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్లు అనౌన్స్ అయ్యాయి. ఇలాంటి ట్రెండ్లో తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ను హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరనేది కీలకంగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇప్పుడు మల్టీ స్టారర్ల హవా బాగా నడుస్తోంది. బాలీవుడ్లో భారీ కాంబినేషన్లు, కాలీవుడ్లో రజనీ, కమల్ లాంటి ఐకానిక్ జోడీలు, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఇలాంటి ట్రెండ్లో తెలుగు సినిమా కూడా వెనక్కి మిగిలిపోకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల కలయిక అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ పొటెన్షియల్ ఉందని అంతా చెబుతున్నారు. ఆ మధ్య ఒక ఫంక్షన్లో ఇద్దరు మల్టీస్టారర్కు సిద్ధమని ఓపెన్గా చెప్పారు. ఆ క్లిప్స్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్ కలయికలు ర్యాంపేజ్ మొదలుపెట్టగా తెలుగు నుంచి కూడా ఇలాంటి సినిమా వస్తే 2 రాష్ట్రాలు తగలబడిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి చరిష్మాను సరిగ్గా హ్యాండిల్ చేసే సమర్థుడైన దర్శకుడు ఎవరో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ విషయం క్లియర్ అయితే సినిమా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. బాలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్ తాప్సీ పన్ను సౌత్ ఇండస్ట్రీపై మళ్ళీ సంచలన కమెంట్స్ చేసింది. తన కొత్త సినిమా అస్సీ ప్రమోషన్లో ఆమె మాట్లాడుతూ సౌత్ లో గ్లామర్ సన్నివేశాలకు ప్యాడెడ్ ఇన్నర్స్ ధరించమని ఒత్తిడి చేశారని, అది అసౌకర్యంగా అనిపించిందని చెప్పింది. దక్షిణాది సినిమాల్లో నాభీపై ఎక్కువ దృష్టి పెడతారని కూడా ఆమె విమర్శించింది. గతంలోనూ సౌత్ లో తగిన గుర్తింపు రాలేదని తాప్సీ అనేకసార్లు కమెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్లో స్థిరపడిన తర్వాత హాట్ కామెంట్స్ చేయడం అలవాటు చేసుకుంది. తాజాగా తన కొత్త హిందీ సినిమా అస్సీ ప్రమోషన్స్లో భాగంగా సౌత్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ సన్నివేశాలు, పాటలకు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించమని సౌత్ మేకర్స్ ఒత్తిడి తెచ్చేవారని తాప్సీ చెప్పింది. సెట్లో వందలాది మంది ముందు ఇలాంటి మాటలు చెప్పడం అసౌకర్యంగా, అవమానకరంగా అనిపించేదని ఆమె వివరించింది. దక్షిణాది భోజ్పురి సినిమాలో హీరోయిన్ల నాభిపై ఎక్కువ దృష్టి పెడతారని, బాలీవుడ్లో కూడా ఇలాంటివి ఉన్నప్పటికీ సౌత్లో ఎక్కువగా ఉంటాయని తాప్సీ అన్నారు. తెలుగు సినిమా జుమ్మంది నాదంతో పరిచయమైన తాప్సీ గతంలో సౌత్లో తగిన గుర్తింపు రాలేదని పలుమార్లు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాపై తాజా అప్డేట్ వచ్చింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ ఇప్పటికే షూట్ అయింది. వచ్చే వారం నుంచి ప్యాచ్ వర్క్ షూటింగ్ ప్లాన్ చేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్ తో చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోసే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజా అప్డేట్ ప్రకారం వచ్చే వారం నుంచి ప్యాచ్ వర్క్ షూటింగ్ మొదలవుతుంది. అఖిల్తో పాటు మిగిలిన తారాగణం కూడా ఈ షూట్లో జాయిన్ అవుతుంది. ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. రాయలసీమ చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందాల భామ భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగున్నాయని టీం చెబుతోంది. సినిమా అవుట్పుట్ బాగుంటుందట. అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాల్సి ఉంది. హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో రాబోయే సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ముందుగా శర్వానంద్ లేని సీన్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోయే సినిమాపై ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నారు. ముందుగా శర్వానంద్ లేని సన్నివేశాలను షూట్ చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేయబోతున్నాడు. గతంలో గోపీచంద్తో శ్రీను వైట్ల చేసిన విశ్వం యావరేజ్ గా నిలిచింది. దీంతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని శ్రీను వైట్ల కష్టపడుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా త్రిగుణ్ హీరోగా రాబోయే ఆకర్షిత చిత్రం పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఘనంగా జరిగాయి. సూరిశెట్టి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పదినే కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో సి కళ్యాణ్ క్లాప్ కొట్టారు. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఆకర్షిత చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. త్రిగుణ్ హీరోగా, పదినే కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ భట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షేక్ హజారత్ కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నారు. పూజా కార్యక్రమంలో వేణుస్వామి, దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సి కళ్యాణ్ క్లాప్ కొట్టగా వేణుస్వామి స్క్రిప్ట్ అందజేశారు. బేబీ ఆష్కా కీర్తనలు, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియా టైటిల్ రివీల్ చేసింది. హీరో త్రిగుణ్తో పాటు ఇతర నటీనటులు పాల్గొని సందడి చేశారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.